పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగర్ ఇస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ట్రై టు అండర్స్టాండ్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. నిజం చెప్పు, తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నయ్యలో ఓ నిజం తెలుసా మీకు? అతి తెలివి గల వాళ్ళు సుఖంగా జీవించింది లేదు, తెలివి తక్కువ వాళ్ళు అడుగంటి పోయింది లేదు. మీది అతి తెలివి. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బు చాలక ఎప్పుడైతే పరాయి వాళ్ళ డబ్బు మీద ఆశపడ్డారో అప్పుడే దేవుడు మీ జాతకాన్ని మార్చి రాశాడు, మీరంతా నడివీధన పడాలని. ఏం కుషర్రా? నేను ఒక్క రోజులో మీరిచ్చిన డబ్బు తీసుకుని ఊరొదిలి పారిపోవాలా? ఈ అరుణాచలానికే గడువిస్తారా? ఇప్పుడు మీకు గడువిస్తున్నాను. ఒక్కరోజు, ఒకే రోజు. మీరీలోగా చేసిన తప్పు తెలుసుకొని కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు కాదు, మీరెంతో మంచి వాళ్ళు అనుకుని అమాయకంగా నమ్మి కూర్చున్నాడే ఆ ఉత్తముడు రంగాచారి గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని ఎక్కడికైనా పారిపోండి, ప్రాణాలతో వదులుతాను. ఇంతకు మించి నాతో ఆడుకోవాలనుకున్నారు? మీ అందరి ఆట ఒకేసారి కట్టించి పారేయని శాసించాడు, పాటిస్తాడు. వస్తా. నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించను. ఏ మాణిక్యం, బాగున్నావా? భాష, మాణిక్ భాష. ఎస్ మాణిక్ భాష. ఏంటి విషయం తమ్ముడు? నాతో ఏదో మాట్లాడాలన్నావట. ఏమైనా సహాయం కావాలా? చెప్పు, ఏం కావాలన్నా చేస్తాను. నువ్వు మా రంగస్వామి కొడుకువే కదా, చెప్పు. రే, ఇదిగో చూడు, నీకు నాకే యుద్ధం, ఈ భాషకి యాంటోనీకి యుద్ధం. నువ్వు చావాలి లేదా నే చావాలి, నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి. ప్రజలు కాదు, అమాయక ప్రజలు కాదు. ఇప్పుడు తెలిసిపోయింది, నువ్వు పిరికి వెతవ్వి. ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ భాషకి, మాణిక్ భాషకి నచ్చదు. ముగిస్తాను. ఇంకా 7 రోజుల్లో నీ కథ ముగిస్తాను. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. నేనెవరి దారికి అడ్డురాను. నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. మీరు పెద్దవారు. మేమంతా పెద్దవాళ్ళమే వయసులో. అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి. నన్ను క్షమించి నరసింహ. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.